బిందాస్ చేసి ఆ క్యాష్ దోచుకోరా అందమైన ఈ జీవితాన్ని హై క్లాస్ చేసుకోరా. నమస్తే. బ్లాక్ అండ్ వైట్ మనీ అని మనం వింటూ ఉంటాం. కరెన్సీ కలర్ వేరే అయినా మనకి బ్లాక్ అండ్ వైట్ మనీ అని వింటూ ఉంటాం. ఎందుకంటే దానికున్న ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. మరి ఈ సినిమా టైటిల్తోనే మన ముందుకు వస్తున్నారు రమేష్ ముక్కెర గారు. 2000 crore బ్లాక్ మనీ. మరి ఆ కథ కమామిష్ ఏంటో రమేష్ గారిని, అలాగే ఆ సినిమా హీరో పవన్ కూడా మనతో ఉన్నారు. నమస్కారం అండి. రమేష్ గారు, ముందుగా చెప్పండి, 2000 crore బ్లాక్ మనీ అసలు వింటేనే చాలా రిచ్గా ఉంది టైటిల్. ఈ టైటిల్తో అసలు కాన్సెప్ట్ ఏంటి? ముందుగా జై తెలంగాణ టీవీ ప్రేక్షకులకి నాకు ఈ అవకాశం ఇచ్చిన జై తెలంగాణ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, బ్లాక్ మనీ అంటే యాక్చువల్గా మనకు దాదాపు బ్లాక్ మనీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలియని వారు ఉండరు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు బ్లాక్ మనీ గురించి, రిజర్వ్ బ్యాంకు ఇదని. అయితే బ్లాక్ మనీ టైటిల్ పెట్టుకున్నాం. అయితే సినిమా చూసేంత వరకు దాంట్లోని అంశాలు మేము అంటే పెద్దగా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే చాలా టెక్నికల్గా, చాలా డిఫరెంట్గా, తక్కువ బడ్జెట్లో మా టెక్నాలజీ ఉపయోగించి, మా అనుభవం రంగరించి, ఎందుకంటే దాదాపుగా 200 సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ చేశాను నేను. యాక్చువల్గా నేను డైరెక్టర్ని ఈ సినిమాతో. దీనికంటే ముందు 10 సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. జై తెలంగాణ సినిమాకి చేశాను, చాకలైలమ్మ, అలాంటి 6 సినిమాలు తెలంగాణ మూవీస్కి చేశాను. తర్వాత కమర్షియల్ మూవీకి వచ్చేసరికి పవన్ గారు, మా హీరో గారు, ప్రొడ్యూసర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. డబ్బు ఏ విధంగా సంపాదించినా దీని విలువలో మార్పు. వాడు ఢిల్లీ నుంచి వచ్చిన సీల్డ్ కవర్ సీఎం కాదు. నువ్వు దారిలో వెళ్తూ ఉంటావు, 100 కనిపిస్తే వద్దనుకుంటావు, 1000 కనిపిస్తే ఆలోచిస్తావు, 1,00,000 కనిపిస్తే లక్కీ అని కొట్టేస్తావు. టోటల్ టెక్నికల్గా అంటే ఇంటర్నెట్, హ్యాకింగ్, నెట్వర్కింగ్ తో ఈ సినిమా చేశాము. దీనిలో మొత్తం గ్రాఫిక్ వర్క్ కూడా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తోని, ఈ టైటిల్ తోని ముందుకు వచ్చారు. పవన్ గారు, మీరు హీరో ఆఫ్ ద మూవీ అండ్ కమ్ ప్రొడ్యూసర్. సో యాక్చువల్గా హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చారా, లేకపోతే ప్రొడ్యూసర్గా ఇంట్రొడ్యూస్ అవుదామని ఏ ఇంటెన్షన్తో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు? మీరు ఇది ఫస్ట్ మూవీ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు జై తెలంగాణ టీవీ అండ్ వ్యూవర్స్. ఫస్ట్ స్టోరీ రాశానండి, తర్వాత స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్. ఇట్స్ అన్ యాక్సిడెంటల్ యాక్చువల్లీ. స్టోరీ రాసి కొందరికి చెప్పాను ప్రొడ్యూసర్కు, దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఇట్. కొన్ని రోజుల తర్వాత చేద్దామన్నారు. తర్వాత కాకపోతే యాక్సిడెంటల్ రమేష్ గారు కలవడంతో సినిమా స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 1 year, అంటే కొత్తగా ఉండి కూడా 1 yearలో కంప్లీట్ చేసాం మొత్తం మూవీ. మొత్తం నవంబర్లో షూటింగ్ స్టార్ట్ అయింది. టోటల్ ఇప్పటికి రెడీ అయింది మొత్తం. మెయిన్ కాన్ఫిడెన్స్ స్టోరీ మీద అండి. స్టోరీ, స్క్రీన్ ప్లే ఈ సినిమాకి బలం. మొత్తం న్యూ క్యాస్ట్, ఉన్న వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళే. కామెడీ ఉంటుంది, టోటల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ పోలీసోడున్నాడు, వాడికో ట్రైనింగ్ ఇచ్చుంటారు, ట్రైనింగ్ లో ఫైట్స్ నేర్పించుంటారని ఒక్కనో కొడుకన్నా భయం ఉందారా? సో ఎంటర్టైన్మెంట్ కోసం ప్రేక్షకుడు ఏదైతే ఎదురు చూస్తుంటాడో ఈ సినిమాలో అన్ని అంటారు. ఈ బ్లాక్ మనీ అనేది ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా కొత్తగా ఎవరైనా స్టోరీస్ రాసినా దే మే గో ఫర్ లవ్ స్టోరీస్. అంటే ప్రేమ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది అనే ఉద్దేశంతో దాని మీద అయితే ప్రేక్షకులు చూస్తారనే ఒక కంటెంట్ ఉంది. ఐ ఫీల్ దట్
లవ్ కంటే మనీ, చిన్నప్పటి నుంచే మనీ అనేది అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి ఎవరికైనా కానీ. ఆ కాన్సెప్ట్తోనే మొత్తం టోటల్ స్టోరీ ఉంటుంది. ఇక్కడ చిన్న ఇంటెలిజెంట్ థాట్ అని అంతే. దీని థీమ్ కూడా రూల్స్ ఆర్ మేడ్ బై ఇంటెలిజెన్స్, బ్రేక్ బై ఈడియాటిక్ ఇంటెలిజెన్స్. జిందగీని బిందాస్ చేసి ఆ క్యాష్ దోచుకోరా, అందమైన ఈ జీవితాన్ని హై క్లాస్ చేసుకోరా. నలుగురు ఐఐటి ఇంటెలిజెన్స్ ఎవర్ గోల్డ్ మెడలిస్ట్ ఆన్ దట్ ఇయర్, వాళ్ళు హౌ దే డీకోడెడ్ దట్ సిస్టమ్ అండ్ హౌ దే రాప్ దట్ మనీ అనేది సినిమా టోటల్ కాన్సెప్ట్ అండి. ఓకే, అంటే రెగ్యులర్ కథ కాకుండా అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్ స్టోరీ అవన్నీ పక్కన పెడితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ తో మీ సినిమా ఉంటుంది. స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక ప్రేక్షకుడికి ఒక ఆలోచన ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది. లాస్ట్ క్లైమాక్స్ కి వస్తేనే టోటల్ గా జరిగిన లింక్లన్నీ తెలుస్తాయి. టోటల్ సో ఆ డ్రైవ్ మొత్తం క్యారీ చేస్తుంటారు. సో కథ స్క్రీన్ ప్లే మీరే, సో హీరో కమ్ కథ కమ్ స్క్రీన్ ప్లే కమ్ ప్రొడ్యూసర్ మీరు. ఓకే, అంటే హీరో యాక్సిడెంటల్ గా అవ్వాలని అంటున్నారు, బట్ యు ఆర్ హీరో మెటీరియల్. ఐ డోంట్ బిలీవ్, బట్ ప్రేక్షకులు చెప్పాలని. ఓకే, సో అంటే కథ మీద ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మనం చాలా ఇండస్ట్రీలో చాలా మంది ఏంటో మరి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారు. అలా ఏం లేదండి, పక్క వాళ్ళు కూడా వస్తుంటారు, బట్ కొంచెం కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మీద, అందుకేమన్నా అలా ఫోకస్ ఉంటుంది. ఓకే, సో అంటే రావాలనుకున్నప్పుడు ముందుగా అంటే మీరు ఎట్లాంటి వర్క్ చేశారు, గ్రౌండ్ వర్క్ ఎలా చేశారు, అండ్ వాట్ అట్రాక్టెడ్ యూ? జనరల్గా ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా కూడా సినిమాలు చూసిన నాలెడ్జ్ అండి. సినిమాలు చూసిన నాలెడ్జే జనరల్లీ వి స్టార్టెడ్ స్టోరీ. కొన్ని థీమ్స్ ఉన్న మన ఎన్విరాన్మెంటల్లో కానీ సొసైటీలో కానీ జరిగే థీమ్స్ వల్ల స్టోరీ అల్లుకోవడం జరిగింది. దాని కమర్షియల్ ఫార్ములాను అంటిస్తుంది. మీరు అంటే డైరెక్షన్తో ఫస్ట్ మూవీకి వస్తున్నారు. ఇంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్ చేశారు 10 మూవీస్ కంటే, చాలా పాటలు కూడా మంచిగా హిట్ అయ్యాయి. సో ఈ మ్యూజిక్ డైరెక్షన్ నుంచి డైరెక్షన్ అంటే ఎట్లా ఈ అడుగు, దీన్ని పక్కడగా అనక్కర్లేదు, బట్ హౌ ఇట్ స్టార్టెడ్, ఎట్లా దర్శకత్వం ఎలా స్టార్ట్ చేశారు? అంటే నాకు స్టూడియో అంటే జై తెలంగాణ మూవీ 2009లోనే స్టూడియో పెట్టాను. ఆ మూవీతో నా పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అంటే డబ్బింగ్ ఎలా, ఎడిటింగ్, తర్వాత డిఐ, 5.1 మిక్సింగ్, సౌండ్ ఎఫెక్ట్స్. దీంట్లో దాదాపు 200 సినిమాలు చేశాను. జై తెలంగాణ మూవీ దగ్గర నుంచి ఇప్పటి మా బ్లాక్ మనీ వరకు 200 సినిమాలో అసలు సినిమా ఎట్లా చేయాలనే దానికంటే ఎలా చేయకూడదు అని బాగా నేర్చుకున్నా. అంటే రియల్గా నేను ఫెయిల్యూర్ సినిమాలు చూస్తాను నేను. అంటే ఎందుకు ఫెయిల్యూర్ అయింది సినిమా, అసలు ఎందుకు చాలా బాగా తీస్తారు కష్టపడి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఫెయిల్యూర్ వస్తుందని ఎక్కడ ఖచ్చితంగా చూస్తాను నేను. ఇప్పుడు థియేటర్లో చూసేదానికంటే నేను చేసిన 200 సినిమాల్లో దాదాపు చిన్న సినిమాలు కాబట్టి 90% సినిమాలన్నీ ఫెయిల్యూర్ సినిమాలే. ఒక 10-15 అట్లా ఉంటాయి. అంటే దాంట్లో ఎందుకు అలా తీయకూడదని బాగా నేర్చుకున్నా. ఆ నేర్చుకున్న దాన్ని బట్టి రియల్గా బాగా తీయడానికి ట్రై చేశాను నేను. అది అయితే మ్యూజిక్ డైరెక్షన్లో ఉండగానే పోస్ట్ ప్రొడక్షన్ ఉంది కదా అని చెప్పి ప్రొడ్యూసర్ వచ్చారు. వచ్చి సినిమా చేయాలనుకో, మీరే చేయండి, అనుభవం ఉంది కదా అంటే నేను ఒప్పుకున్నాను అనమాట. అవకాశం ఇచ్చారు కాబట్టి చేశాను. రియల్గా థ్యాంక్స్ చెప్పాలి మన పవన్ గారికి. ఓకే, అంటే మీరు పోస్ట్ ప్రొడక్షన్లో ఆ అనుభవాన్ని ఇప్పుడు ఇక్కడ దర్శకత్వంలో పెట్టారు. అంటే మీ మాటలు వింటుంటే ఒక కొటేషన్ గుర్తొస్తుంది. అంటే మనిషి జీవితంలో దెర్ ఆర్ నో ఫెయిల్యూర్స్, దెర్ ఆర్ లెసన్స్ అంటారు. సో అట్లా ఫెయిల్యూర్స్ అన్నీ మీరు అలా తీసుకుని ఒక లెసన్గా తీసుకుని దాంతో దర్శకత్వం స్టార్ట్ చేశారు. సో మరి దర్శకత్వం ఇప్పుడు మొదటి అడుగు కాబట్టి, ఇంతవరకు చేసిన సంగీత దర్శకత్వం రెండు మీరే కాబట్టి ఆ క్వాలిటీ ఏమైనా డైల్యూట్ అయింది అనుకోవచ్చా? మ్యూజిక్ డైరెక్షన్ ఎట్లా? లేదు, నాకు ఇంకా అంటే క్వాలిటీ పెరిగింది అనుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ మ్యూజిక్ చేసేవాడిని. అంటే షూటింగ్లోకి వెళ్ళిన తర్వాత ఆ మ్యూజిక్ ఎలా షూటింగ్ చేస్తారు, ఎలా చిత్రీకరిస్తారని మనకు ఐడియా లేకుండే. ఇప్పుడు ఇంకా బాగా చేయొచ్చు, మ్యూజిక్ కూడా ఇంకా బాగా చేయొచ్చు.
అది బాగా నేర్చుకున్నా. ఏంటంటే స్క్రిప్ట్ కానీ తర్వాత స్క్రీన్ ప్లే కానీ ఇవి చాలా బాగా చేశారు ఆయన దగ్గర. అది కూడా నేర్చుకున్నా. నెక్స్ట్ సినిమా నేను స్క్రిప్ట్ తర్వాత స్క్రీన్ ప్లే కూడా నేను డైలాగ్స్ కూడా నేను రాయగలుగుతా అనే ఒక ధీమా కూడా వచ్చింది నాకు. మొత్తానికి అనుభవాన్ని ఇద్దరు పంచుకున్నట్టుగా అనిపిస్తుంది. మీ అనుభవం యాక్చువల్గా ఒక సినిమా చిన్న సినిమాల్లో అంటే నేను చూసిన దాని ప్రకారం సినిమా అయిపోయేంత వరకు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కలిసి ఉండరు. అంటే చిన్న చిన్న కొన్ని సందర్భాల్లో అంటే చాలా సందర్భాల్లో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక స్టూడియో రన్ చేస్తున్నా కాబట్టి మనస్పర్ధ బడ్జెట్ ఎక్కువైందని లేకుంటే బడ్జెట్ తక్కువైందని ఇలాంటివి రిలీజ్లో ఇవి. కానీ మాకు ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉండడం అంటే మేము కలిసి చేసాం టీం వర్క్. అలాగే మా టెక్నీషియన్స్ ప్రతి ఒక్క టెక్నీషియన్ అంతా కొత్త వాళ్ళు. సినిమా చూసిన తర్వాత కొత్త వాళ్ళు చేసిన సినిమా అని ఎప్పుడు ఎవరు అనుకోరు. ఒక అమ్మాయితో పాడించాము మన V6లో మంగ్లీ అని ఒక అమ్మాయి ఉంది, ఆమెతో పాట పాడించాం, యాంకర్ అమ్మాయి. అయితే అందరు కొత్త వాళ్ళు, ఏరి కోరి అంటే టాలెంట్ ఉంటే చేయించాం. దివ్య అని కెమెరా బ్యూటిఫుల్గా చేసింది, చెన్నై అమ్మాయిది, ఇప్పుడు పెద్ద సినిమాల్లో చేస్తుంది. మా హీరోయిన్ ఆమె కూడా ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద హీరోలతో చేస్తుంది, బిజీగా ఉంది అమ్మాయి. తర్వాత మేకప్ రేఖ అని ఆ అమ్మాయి కొత్త, ఆ అమ్మాయిని ఎలివేట్ చేసాను, ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. తర్వాత ఆర్టిస్టులు సదానందం ముఖ్యర, తర్వాత భాష వరంగల్ భాష అని చిన్న చిన్న ఆర్టిస్టులు మా సినిమాతో రిలీజ్ అయితే కనుక మీరు చూస్తారు. ఒక రియల్గా ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బడ్జెట్ గుర్తురాదండి, హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. ఓకే, అంటే అంత నమ్మకంగా భరోసాగా చెప్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్ మీ మీద మీకున్న కాన్ఫిడెన్సా లేకపోతే అంత కొత్త వాళ్ళని తీసుకున్నారు? సో ఆ టీమ్ మీకు ఎంతవరకు టర్న్ అయ్యారు, ఎంత కన్వీనియంట్గా ఉన్నారు? ఖచ్చితంగా అంటే మేము రియల్గా అంటే మాకు రిలీజ్ బడ్జెట్ దీనివల్ల లేట్ అయింది, కానీ 22 days అండి షూటింగ్ టోటల్గా. సినిమా ఓన్లీ 18 days తీసాము, తర్వాత 3 రోజులు 3 songs తీసాము. పక్కా షెడ్యూల్ ప్రకారం, పక్కా షెడ్యూల్, ఎక్కడా ఏమి అసలు డిస్టర్బ్ కాలేదు, ఆర్టిస్టులు కూడా డిస్టర్బ్ చేయలేదు మాకు. కాబట్టి చిన్న బడ్జెట్ కాబట్టి పర్మిషన్స్ అవి కొన్ని లొకేషన్స్ దగ్గర కొంచెం ప్రాబ్లం అయింది. కానీ మేము అసలు అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే ఆర్టిస్టులు కూడా మాకు ఈ ఫుడ్ కావాలి ఇది జస్ట్ ఫ్రెండ్లీగా ఒక బస్సులో పెద్ద బస్సు ఒకటి తీసుకున్నాము, అక్కడ దిగడం, కెమెరాలు ఫిట్ చేసుకోవడం మళ్ళీ బస్ ఎక్కడం, వేరే లొకేషన్కి వెళ్ళడం. 2000 crore బ్లాక్ మనీ సినిమాతో ముందుకొచ్చిన రమేష్ ముఖ్యరా గారు మరిన్ని విషయాలు చెప్తారు వచ్చిన బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి జై తెలంగాణ. అందమైన ఈ జీవితాన్ని హై క్లాస్ చేసుకోరా.